హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఈ రోజు మనం అవతార్ 3 పబ్లిక్ రివ్యూ తీసుకోవడానికి అయితే థియేటర్ దగ్గరికి వచ్చాం. సో ఈ మూవీ పార్ట్ 1 పార్ట్ 2 బీట్ చేస్తుందా, లేకపోతే ఆ సినిమా కంటే పెద్ద హిట్ ఇస్తుందా, లేకపోతే దానికంటే ఘోరంగా ఫ్లాప్ అవుతుందా, ప్రేక్షకులకి ఈ సినిమా ఎలా నచ్చింది, విజువల్ పరంగా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, ఆ వరల్డ్లోకి జనాలు ఎలా వెళ్ళి ఎంజాయ్ చేశారు అనే పాయింట్స్ అన్నింటిని కూడా. అవతార్ బాగుందండి. విజువల్స్ పరంగా ఎలా ఉంది? విజువల్స్ ఆర్ ఆసమ్ యాజ్ యూజువల్. ఎప్పుడు చిల్డ్రన్ చూడడానికి ఇష్టపడతారా? చిల్డ్రన్ వెళ్ళాం. ఏం నచ్చింది మీకు? Excuse me. How is the movie? It was good. I mean, it's Avatar 3, what do you expect? So, it was good, the VFX was good, CGI was good, story was also good. So, yeah. Obviously, I will come to the third part. First part and third part have similarities, if you can see closely, and few lines are repeated. Can you please be a bit far away? And the first and the third line has, third movies have similar lines also. Few sentences are also repeated. How is the villain role? It's good. I mean, I don't know what people expect, but it's a good movie overall. It lives up to the hype of James Cameron and Avatar also. Out of 5, how much rating you will give? If 10 out of 5. What do you think about the acting? It was nice. It was different, a new concept also. Excuse me. వాట్ అబౌట్ మూవీ సార్, ఎలా ఉంది? ఎక్సలెంట్. పార్ట్ 2 పార్ట్ 1 కంటే కూడా బెటర్. బాగుందండి. కాదు, ఆల్ పార్ట్స్ ఆర్ వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేశారు విజువల్ ఎఫెక్ట్. చాలా బాగున్నాయి అండి. మన సార్ వచ్చేసి రాజమౌళి మూవీ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా. అవును, సో అది కూడా వర్కౌట్ చాలా బాగుంది. అది ట్రైలర్ చూసామని లోపల చాలా బాగుంది ట్రైలర్. అది వారణాసి. ఎంత రేటింగ్ ఇస్తున్నారు మీరు మూవీ? దేనికి 10కి 9, 10 ఇవ్వచ్చు అండి. పార్ట్ 2 బాగుంది. వే ఆఫ్ వాటర్ బాగుంది వెన్ కంపేర్ టు ఫైర్ అండ్ డాష్. ఇది వే ఆఫ్ వాటర్ బాగుంది. 5/5. లాస్ట్ 40 minutes అయితే పిక్స్. అదే కొంచెం పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. మా ఫుల్లే ఉందిగా మాదైతే. మాది ఫుల్ ఉంది. పబ్లిక్ కొంచెం లాగ్ ఉంది అని అన్నారు. అదే బ్రో, లాస్ట్ 40 minutes మాత్రం పిక్స్. 40 minutes మాత్రం ఆ విఎఫ్ఎక్స్కి బెటర్ టు గో ఇన్ 3D. 2D మేబీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ 3D లాస్ట్ 40 minutes మాత్రం చాలా బాగుంది. అదే లాస్ట్ 40 minutes బాగుందండి. ఫస్ట్ అంతా ఓకే, మెల్లగా స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది. 3 parts లో బెస్ట్ ఏదండి? సెకండ్, నాకైతే సెకండ్ బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది. థర్డ్ పార్ట్ కావడం వల్ల ఆల్రెడీ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఏదైనా క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అయినా. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్నంత డ్రామాని ఈ సినిమాలో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అదంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలామందికి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ కంపారిటివ్లీ. ఎమోషన్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ అండ్ ద డ్రామా చాలా బాగుంది. స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన చాలా సినిమాలు మనకు సినిమా చూసిన ప్రతిసారి మన తెలుగు సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ కూడా అర్థమవుతాయి. మనకి రిఫరెన్స్ ఇంటెన్షనల్గా తీసుకుని ఉన్నారు, కానీ ఆ డ్రామా ఉంది కాబట్టి మనకు చాలా ఇండియన్ సినిమాస్ కూడా కనిపిస్తాయి దాంట్లో. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది? ఫ్యామిలీ బాండింగ్ ఇట్స్ అదే మెయిన్ కోర్ స్టోరీ ఆఫ్ ద అవతార్. అవతార్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్ట్ నేచర్, ఎవ్రీథింగ్. బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో అదన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఎలివేషన్స్ ఎలా ఎంజాయ్ చేసి? ఎలివేషన్స్ అంటే డ్రామా పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్ ఎలివేషన్స్ అంటే ఏం లేవు. మన ఏమంటారు, హాలీవుడ్ సీతమ్మ వాకిట్లో అని చెప్పొచ్చు దీన్ని. సో విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా? విజువల్స్ ఎపిక్. జేమ్స్ కెమెరాన్ ద నేమ్. థియేటర్ కోసం సినిమా తీశారు, థియేటర్లో చూసి చాలా హ్యాపీగా ఉంది. స్టోరీ ఏం లాగ్ లేదన్న. డ్రామా మీరు కనెక్ట్ అయితే ఆబ్వియస్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా నచ్చింది థర్డ్ పార్ట్. చాలామంది సెకండ్ పార్ట్ నచ్చింది. చాలామంది సెకండ్ పార్ట్ నచ్చలేదు కూడా అన్నారు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కానీ సినిమా బాగుంది. ఆనెస్ట్గా చెప్పండి, హోపింగ్ సెకండ్ దాని కంటే ఎక్కువ రావాలని, సో దట్ ఫోర్త్ పార్ట్ చూడాలని ఉంది. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి బెటర్ దెన్ సెకండ్ పార్ట్. మ్యూజిక్ అంతా పట్టించుకోలే అన్న, సినిమాతో వెళ్ళిపోయింది అది సరిగ్గా. చాలా అంటే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వీ కెన్ లివ్ ఇన్ దట్ ఫ్రేమ్స్. యా, ఆ ఫైట్స్ కానీ అవంతా. అండ్ ఫైట్స్ ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్. చాలా అంటే చాలా బాగున్నాయి. వీ ఎంజాయ్డ్ రియల్లీ అ లాట్. ఇట్స్ వర్త్ వాచింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వర్త్ వాచింగ్. ఆ మిషన్స్ అవన్నీ టెక్నాలజీ ఎలా? దోస్ ఆర్ సూపర్. అండ్ యునో లైక్ కొన్ని డికెట్స్ ముందరికి వెళ్ళి అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఫిల్మ్ చేశారు. బట్ వెరీ నైస్, వెరీ నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ ఎక్సలెంట్. యాజ్ ఐ సెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈస్ వర్త్. మీకు బాగా నచ్చింది అంటే దేని గురించి చెప్తారు? బాగా నచ్చిందంటే దేర్ ఆర్ మెనీ సీన్స్, బట్ పర్టికులర్లీ చెప్పాలంటే మన మెయిన్ డ్రాగన్ వస్తుంటుంది, అందులో ఎలివేషన్ సీన్ ఉంటుంది. అండ్ హీరో వాళ్ళ అబ్బాయిది. అండ్ ఇంకా స్పైడర్ అనే క్యారెక్టర్ ఉంటుంది, అతని సీన్స్ కూడా చాలా బాగుంది.
సో మూవీ లాగ్ ఉంది అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అది అలా చూడదు, మనం స్టోరీ ఎలా ఉంది, స్టోరీ పర్పస్ దాన్ని బట్టి చూడాలి. లాగ్ అంటే స్టోరీ మనకు సడన్గా డైరెక్ట్ క్లైమాక్స్ పెడితే అర్థం కాదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, వై దిస్ హ్యాపెన్. సో మీరు చూస్తే బాగుంటుంది, లాగేం లేదు. వి ఎంజాయ్డ్. ఇట్స్ గుడ్, నైస్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ ఎలా రావచ్చు? బాగానే వస్తాయి డెఫినెట్లీ. అండ్ యూనో అవుతారు కంపల్సరీ డెఫినెట్లీ వస్తుంది. చూసిన తర్వాత మన వాళ్ళు నేర్చుకోవాలా లేకపోతే వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలా? అట్లా అని ఏం లేదు. సి వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్, దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్. సో లైక్ మనం మన టెక్నాలజీ చూపిస్తున్నాం, వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ చూపిస్తున్నారు. యూనో ఇట్స్ డైరెక్టర్ పర్సెప్షన్స్ అంతే. ఓవరాల్ క్వశ్చన్ ఎక్సలెంట్, తప్పకుండా చూడాలి. ఎవరీవన్ షుడ్ వాచ్ ఇట్. నైస్ మూవీ. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైర్ అండ్ యాష్ కంప్లీట్లీ అంటే బిఫోర్ అవతార్ 1-2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదు అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు కంప్లీట్గా. మూవీ స్టోరీతో 1-2 పోల్చుకొని కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొద్దు. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు, అండ్ బీజిఎం కూడా బాగుంది. నెక్స్ట్ లాగ్ అంటే ఉంది, చాలా లాగ్ ఉంది. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూడడం అనేది. ఫైట్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. విజువల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఇచ్చి పడేసి విజువల్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. పార్ట్ 2 రేంజ్ లేదు. పార్ట్ 2 కంపేర్ చేసుకుంటే పార్ట్ 3 తక్కువ ఉంది. లాస్ట్ 40 మినిట్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, లాస్ట్ 40 మినిట్స్ కొంచెం లేపిలే మూవీని. సెంటిమెంట్ ఏం లేదు. 3 ఎంత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను? కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము బ్రో. కలెక్షన్స్ తక్కువనే. అసలు మీకు ఎందుకు ఏం నచ్చలేదు అసలు అవతార్ 3లో? నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా కాబట్టి నాకు నచ్చలేదు. అవతార్ 1-2 చూసాను కాబట్టి ఇది కొంచెం తక్కువ అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. అది నా మెయిన్ థింగ్. ఫస్ట్ ఈస్ బెటర్, ఫస్ట్ పార్ట్ ఈస్ బెటర్. బాగుంది. New characters done a great job. Fire and Ash characters and the main female lead from our opposite villain character, she done a great job. ఏం మిస్ అవ్వలేదు, జస్ట్ లాగ్ ఉంది. మన ఎమోషనల్ తెలుగు వాళ్ళ కనెక్ట్ అయ్యేలాగా ఎమోషనల్ పెడదాం అనుకున్నారు అంతే. ఎమోషనల్ స్టోరీ కంటెంట్ వైజ్ బాగుంది. సో బయట పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు, థియేటర్లో పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. హౌస్ఫుల్లే ఉంది, మోస్ట్ ప్రాబబ్లీ హౌస్ఫుల్లే ఉంది. యా బ్రో చాలా బాగుంది బ్రో మూవీ. పార్ట్ 1 పార్ట్ 2 కంటే బెటర్ అంటారు? బెటర్ అంటే ఓకే, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. ఎంత ఇస్తారు రేటింగ్? 10కి 8 ఇస్తాను బ్రో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం ఫస్ట్ ఆడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.